అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. జంబమంగళం మంగళగౌరీ సరస్వతి మాత మంగళం శుభమంగళం వరలక్ష్మి మాత శుభమంగళం. నీళ్ళతో ఇట్లా ఓం శ్రీం ఇంద్రాయ నమః. ఓం శ్రీం ఇంద్రస్తాయ నమః. ఓం శ్రీం అహులాయ నమః. ఓం శ్రీం శివాయ నమః. ఓం శ్రీం శివకర్తే నమః. ఓం శ్రీం సత్యే నమః. ఓం శ్రీం వరలక్ష్మే నమః. శిరసా గుంజామి శతమానం భవతి సదా విశ్వేంద్రియే ప్రతిష్టతే భౌకీర్తిలాభం సంవత్సరం దీర్ఘమాయుః ఈశ్వర కృపాకరణ కృష్ణప్రత్యార్థం. అంటే ఇప్పటి వరకు చేసినంత గణపతి పూజనే, ఇప్పుడు అమ్మవారి పూజ అవుతుంది. అన్నమః లేకుంటే ఓం వరలక్ష్మి మాతయే నమః. అమ్మా మంచిగా ధ్యానం చేసుకోండి. ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధించ పార్వతీ మాదేవీ చ విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మాదేవీ చ విద్మహే శివపత్నే ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. మాదేవీ చ విద్మహే బ్రహ్మపత్నే ధీమహి తన్నో సరస్వతి ప్రచోదయాత్. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలశ పూజ చేయండి. పసుపు కుంకుమ 2 అక్షంతలు వేయండి. కుడి చేయి బోలించండి. ఓం తదంగ కలశారాధనం. స్టూడెంట్స్ ఎవరైనా కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకొని రావాల్సిందిగా ప్రార్థన. అది ప్లాస్టిక్ ఈ ట్రే కాల్చి ఆడబెట్టు అమ్మలు. ఈ పూలు అక్కడే అందులో పెట్టి కొబ్బరికాయలు చాలా వస్తాయి. అమ్మ టీచర్లు సార్స్ అందరు వచ్చి కొబ్బరికాయలు కొట్టవలసిందిగా ప్రార్థన. అందరు కొట్టండి, పిల్లలు తెచ్చినాయి అందరు. ఈ కొబ్బరికాయలు అన్నీ టీచర్లు సార్లు కొడితే మీకు అంతా చాలా పిల్లలు వస్తాయి. మీరు పొద్దున పూట మీ సార్ వాళ్ళు చెప్తున్నా గురు బ్రహ్మ గురు. సార్ వాళ్ళు తొందరగా వచ్చి ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టవలసిందిగా ప్రార్థన. సార్ వాళ్ళు కొడితే మేడమ్స్ కొడతారు. ఫస్ట్ సార్ వాళ్ళు. ఏం కాదు భోజనానికి ఏం కాదు స్వామి రండి, ఏం కాదు సార్ రండి సార్. కొట్టండి, మన పిల్లలే తల ఒకటి కొట్టండి. మేడం దయచేసి బొట్టు పెట్టకండి, పెట్టిన పెడతాం. మా స్టూడెంట్స్ కూడా అందరు వచ్చి అట్లా నమస్కారం చేసుకోండి అన్న. అందరూ ఈ స్థలం అంతా అమ్మవారిదే, ఇదంతా అమ్మవారే ఉంది. ఇప్పుడు ఇదంతా రావాలి. అమ్మా ఉండమ్మా, ఓమ్మా కొంచెం తర్వాత ఉండు. మీ పూజ సంపూర్ణంగా అయిపోయినాక అందరికీ. ఇంకెవరున్నారా సార్? తొందర వేయండి. దయచేసి ముఖాల మీద నమస్కారం చేసుకోండి. సార్ వాళ్ళు ముఖాల మీద ఏమనుకోకండి, సాష్టాంగ నమస్కారం. కానీ ఇది అంతా ఉన్నారు కదా సార్, అందుకే
అదే అలా అలా పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి. అదే పైకి చూపెట్టండి, అందరూ నమస్కారం చేసుకోండి ఆరతికి. జయబులో విఘ్నేశ్వర భగవానికి, ఏకదండ మహారాజుకి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. వరలక్ష్మీదేవి